అందరికీ నమస్తే అండి. ఈ సెప్టెంబర్ నెలతో మద్యం దుకాణాలు గడువు ముగిపోతుంది. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో 2024 ఆగస్టులో కొత్త మద్యం విధానం ప్రకటించి కొత్తగా మద్యం దుకాణాల కోసం ఈ లైసెన్సులు కేటాయించారనమాట. సో అది సెప్టెంబర్ నెలతో 2 ఏళ్ళు ముగిపోతుంది. సో వీళ్ళని రెన్యూవల్ చేయాలా లేదా మళ్ళీ టెండర్లకు వెళ్ళాలా అనేది ప్రస్తుతం ప్రభుత్వం ఆలోచిస్తోంది. అయితే ఈనాడులో ఈరోజు గమ్మత్తుగా ఒక వార్త వేశారు. అదేంటంటే క్వార్టర్ మీద 10 రూపాయలు పిండుకుందాం అనే ఒక వార్త వేశారు ఈనాడులో. ఆ వార్త మొత్తం చదివితే ఏంటంటే రాష్ట్రంలో అక్కడక్కడ ఇప్పుడు సెప్టెంబర్తో గడువు ముగిపోతుంది కాబట్టి క్వార్టర్ మీద 10 రూపాయలు ఎక్కువ తీసుకుంటున్నారు మద్యం దుకాణాల వాళ్ళు అనేది రాశారు. ఇక్కడ ఈనాడుకి తెలియదా? ఇప్పుడే కాదు, గత 2 ఏళ్ల నుంచి ఇదే జరుగుతుందని తెలియదా? ప్రభుత్వానికి తెలియదా? ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి తెలియదా? నేను మొన్న కూడా చెప్పా, ఈనాడు వాళ్ళు ఏఎంఆర్ మీద ఒక వార్త రాశారు. ఏది దండుకుంటున్నారని, ఏదో ఇష్టం వచ్చినట్టు వసూలు చేస్తున్నారు, సీనరైజీ పేరిట వసూళ్ళని. అది కూడా పైన టచ్ చేసి వదిలేశారు. అది యాక్చువల్లీ చాలా పెద్ద స్కామ్, 100 కోట్ల స్కామ్. దానివల్ల ప్రభుత్వానికి నష్టం జరుగుతోంది. సొంత క్యాడర్ కూడా వాళ్ళ పొలంలో వాళ్ళు మట్టి తవ్వుకుంటే డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది వీళ్ళకి, ఏఎంఆర్ వాళ్ళకి. దానివల్ల ప్రభుత్వం మీద విపరీతమైన వ్యతిరేకత పెరుగుతోంది. సో దాని మీద రాస్తే చాలా డెప్త్గా రాయొచ్చు ఈనాడు, కానీ ఈనాడులో ఆ సబ్జెక్టును వార్తలు మానేశారు. ఈరోజు కూడా మద్యం విషయంలో క్వార్టర్ మీద 10 రూపాయలు దండుకుందాం అనే వార్త కూడా అటువంటిది, జస్ట్ టచ్ చేసి వదిలేశారు. అది కాదు, అసలు మద్యంలో గత 2 ఏళ్ల నుంచి అదే జరుగుతుంది. యాక్చువల్లీ ఏం జరుగుతుందంటే మద్యం షాపులు నెలలో 15 రోజులు ఎంఆర్పీలకు అమ్ముతున్నారు, 15 రోజులు మాత్రం ఎంఆర్పీల కంటే ఎక్కువగా అమ్ముతున్నారు. ఎందుకు? ఆ నెల మొత్తం మామూలు వెళ్ళాలిగా, లోకల్ ప్రజాప్రతినిధి కొంత మామూలు ఇవ్వాలి, ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ఇవ్వాలి, సివిల్ పోలీసులకు ఇవ్వాలి, స్పెషల్ స్క్వాడ్కి ఇవ్వాలి, లోకల్ మీడియా వాళ్ళకి ఇవ్వాలి. ఇలా మామూలు రూపంలో ఒక్కొక్క మద్యం దుకాణం నుంచి యావరేజ్గా 1,08,000 ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో నాకు తెలిసిన లెక్క. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో యావరేజ్గా 70,000, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో కూడా యావరేజ్గా ఒక 60-65,000 ఒక మద్యం దుకాణం నుంచి బయటకు వెళ్ళాల్సిన మామూలు లెక్క ఇది. ఇక కృష్ణా గుంటూరు జిల్లాల్లో కూడా ఆల్మోస్ట్ రాష్ట్ర వ్యాప్తంగా యావరేజ్గా 60,000 నుంచి 1,00,000 రూపాయలు ఉంది ఒక మద్యం దుకాణం నుంచి బయటికి నెల వెళ్ళాల్సిన మామూలు లెక్క ఇది. మరి ఇలా మామూలు ఇవ్వాలి అంటే వాళ్ళు ఎక్కువ సేల్ విపరీతంగా జరగాలి. సేల్ ఎక్కడ విపరీతంగా జరగట్లా. పైగా ఒక్కొక్కడు మద్యం దుకాణం పెట్టడానికి 2 కోట్లకు పైగా ఖర్చు పెట్టారు. ప్రభుత్వానికి టెండర్ లైసెన్స్ కోసం కొంత, అలాగే షాప్ అడ్వాన్సు, గుడ్విల్, షాప్ మెయింటెనెన్స్, స్టాఫ్ శాలరీలు, ఇదంతా వాళ్ళకు వచ్చే మార్జిన్ కేవలం 14% మాత్రమే. పోనీ ఏమన్నా 20% మార్జిన్ ఇచ్చారా అంటే కాదు, 13.5% ఎంత మార్జిన్ ఇచ్చారు. సో వస్తున్న మార్జిన్ తక్కువ, ఖర్చులు ఎక్కువ, మామూలు ఎక్కువ. కాబట్టి ఇదంతా మెయింటైన్ చేయాలంటే రూల్ ప్రకారం వెళ్ళలేం, మేము రూల్స్ బ్రేక్ చేస్తాం, మీరు ఏం చేస్తారో చేసుకోండి అని చెప్పి మద్యం దుకాణాల్లో అందరూ, సిండికేట్లలో అందరూ 2 సంవత్సరాలుగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఎంఆర్పీ ఉల్లంఘనలు జరుగుతున్నాయి. పొద్దున 5 గంటల నుంచి అర్ధరాత్రి 12 వరకు మద్యం అమ్ముతూనే ఉంటారు. అక్కడక్కడ మిడ్ నైట్లు కూడా ఉంటాయి. అక్కడక్కడ ఏంటి, ఆల్మోస్ట్ 90% ఆఫ్ షాప్స్ మిడ్ నైట్లు కూడా అమ్ముతారు. మీరు వెళ్ళి షట్టర్ కొడితే మందు ఇస్తారు ఎక్కడైనా సరే. అది జరుగుతుంది, ఎంఆర్పీ ఉల్లంఘనలు జరుగుతున్నాయి. అండ్ బెల్ట్ షాపులు అంటారా, ఈ రాష్ట్రంలో పలానా నియోజకవర్గంలో బెల్ట్ షాపులు లేవు అని ఎవరైనా చెప్పగలరా? సీఎం చంద్రబాబు గారి సొంత నియోజకవర్గం కుప్పంలో ఉన్నాయి, అండ్ నారా లోకేష్ గారి సొంత నియోజకవర్గం మంగళగిరి నియోజకవర్గంలో అక్కడక్కడ బెల్ట్ షాపులు ఉన్నాయి, అండ్ పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం పిఠాపురంలో కూడా అక్కడక్కడ బెల్ట్ షాపులు ఉన్నాయి. సో బెల్ట్ షాపులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోనూ కూడా ఉన్నాయి. మరి అక్కడ ఆ మహిళలు ఎవరైనా తిరుగుబాటు చేసి, ఆ గ్రామస్తులు ఎవరైనా వద్దు అని అడ్డుకుంటే ఆగాయి తప్ప, అంటే రేయింబవళ్ళు అమ్ముతున్నారు, ఎంఆర్పీలు ఉల్లంఘిస్తున్నారు, బెల్ట్ షాపులు విపరీతంగా నిర్వహిస్తున్నారు. ఇది ప్రభుత్వానికి వ్యతిరేకమే. ప్రభుత్వానికి ఏమీ దీనివల్ల పాజిటివ్ రాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మద్యం నుంచి మామూలు తీసుకుంటున్నారు, 3,500 కోట్లు స్కామ్ జరిగిందని దర్యాప్తు చేస్తున్న కూటమి ప్రభుత్వం ఈ 2 ఏళ్లలో విచ్చలవిడిగా మరి చిల్లరగా చీప్ కరప్షన్ జరుగుతుందన్నమాట నియోజకవర్గ స్థాయి. అయితే దీనివలన మరి ప్రభుత్వానికి నష్టం అన్నది వాళ్ళు చూసుకోవాలి. సో నేను ఓవరాల్గా చెప్పేది ఏంటంటే మద్యం పాలసీ బాగాలేదు. దీనివల్ల ప్రభుత్వం మీద విపరీతమైన వ్యతిరేకత వస్తుంది, విపరీతమైన అవినీతి జరుగుతుంది. సో ఒక మద్యం దుకాణం ఊర్లోనే బెల్ట్ షాప్ అమ్మేసరికి వాడికి రాత్రి 10:30 అయినా 11 అయినా అర్ధరాత్రి అయినా సరే దొరుకుతుంది, మందు దొరుకుతుంది. వెళ్తున్నారు, తీసుకుంటున్నారు, ఆ టైంకి ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గంజాయి వెచ్చలవిడిగా దొరికేది. అర్ధరాత్రి వేళ కూడా ఎక్కడ పడితే అక్కడ గంజాయి అమ్మేవాళ్ళు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాన్ని మోర్ దాన్ 50% కట్టడి చేశారు. నేను పూర్తిగా కట్టడి చేశారని చెప్పను, కానీ గంజాయిని మోర్ దాన్ 50% కట్టడి చేశారు. స్టిల్ ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఈ గంజాయి బ్యాచ్లు ఉన్నాయి, అక్కడక్కడ గంజాయి బ్యాచ్లు ఉన్నాయి, దొరుకుతుంది. అయితే గతంతో పోలిస్తే ఒక 50% బాగుంది. కానీ మద్యం విషయంలో వైసీపీతో పోలిస్తే ఈ కూటమి ప్రభుత్వం బాలేదు, మద్యం మాత్రం బాలేదు. వైసీపీ హయాంలో రాత్రి 9 దాటితే అసలు మద్యం దొరికేది కాదు, చాలా టైట్ ఉండేది, అసలు దొరికేది కాదు. బెల్ట్ షాపులు కూడా అక్కడక్కడ ఉండేవి, ఒక ఊరికి 1-2 ఉండేవి గతంలో. ఇప్పుడు ఒక ఊరికి 4-5 బెల్ట్ షాపులు ఉన్నాయి. మొన్న చెప్తానండి, ఒక ఎగ్జాంపుల్ కూడా ఉంది. యాక్చువల్లీ ఒక మంత్రి గారి నియోజకవర్గం, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒక మంత్రి గారి నియోజకవర్గం నుంచి నాకు ఆ ఊర్లో వాళ్ళు ఫోన్ చేశారు, మెసేజ్ కూడా పెట్టారు. బల్లికొరవ, అద్దంకి నియోజకవర్గం బల్లికొరవ, నైట్ కొంతమంది టీడీపీ వాళ్ళు మందు అమ్ముతుంటే పట్టుకోవడానికి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తే వాళ్ళని అక్కడ నుంచి తిట్టి పంపించేశారు అని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది నాకు. అయితే నేను దీన్ని వెరిఫై చేయలేదు, చెక్ చేయలేదు. బట్ అన్ని చోట్ల ఇవి జరుగుతున్నాయి కదా, ప్రతి చోట ఇవి జరుగుతున్నాయి. కాకపోతే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళని వెళ్తే వాళ్ళ అధికార పార్టీ వాళ్ళు వాళ్ళ మీద తిరగబడి మరీ పంపించేస్తున్నారనమాట. సో చాలా నియోజకవర్గాల్లో జరుగుతున్నవి ఇవే. సో నేనేమంటానంటే, ఎలాగ మద్యం ఈ 2 ఏళ్ళు పూర్తయింది కాబట్టి రెన్యువల్ ఇస్తారో చేయిస్తారో లేదా అదంతా పక్కన పెడితే, ఇంత విచ్చలవిడితనం వద్దు, ఇంత చిల్లర వద్దు. ఈ చిల్లరతనం వలన, ఈ విచ్చలవిడితనం వలన మీరు మహిళలకు సంవత్సరానికి ₹1,00,000 బెనిఫిట్ చేకూర్చే పథకాలు ఇచ్చినా ఇటువంటి వ్యవహారాల వలన మైనస్ అవుతాయి. ఇటువంటి చీప్ బిజినెస్ల వలన ప్రభుత్వానికి మైనస్ అవుతుంది, రాజకీయంగా నష్టపోతారు. సో చాలా చోట్ల సైలెంట్గా వ్యతిరేకత కనిపిస్తోంది. విచ్చలవిడిగా మద్యం అమ్ముతున్నారు మా ఊర్లో, గతంలో ఇలా ఉండేది కాదు అని. సో అందుకని వీలైతే కంట్రోల్ చేయండి, లేదు మా పాలసీ ఇది, మేము ఇలాగే వెళ్తాము అని అంటారా, ఎవరిష్టం వాళ్ళది, జనం నిర్ణయిస్తారు. థ్యాంక్ యూ.